వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈగల్ టీమును పెట్టాం. ఇంకో పక్క బ్లేడ్ బ్యాచ్లు కూడా రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించాం. అమలు చేసి నిరూపిస్తాం. కానీ నాకు వచ్చిన సమస్య రౌడీలతో సమస్య లేదు, బ్లేడు బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం. ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ యొక్క గంజాయిది మాత్రం అన్ని నేను కంట్రోల్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుందని. గంజాయికి అలవాటు పడ్డా, డ్రగ్స్కి అలవాటు పడ్డా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకుండా అడిక్ట్ అయిపోతారు. అలాంటి వారితో పోరాడి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తేవాలని మనం ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం 28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2.5-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇన్సూరెన్స్, రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ కూడా రెగ్యులరైజ్ చేశాం.
జూలై 6, 2022న జీవో కూడా ఇష్యూ చేశాం.